ఛానల్ క్రేజీ సమీరా. ఎలా ఉన్నారు మీరందరూ? చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు నేను మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే ఈ లుక్ అంతా వేసుకోండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి మా ఇంటి సెలబ్రిటీ అనమాట. సో ఆ సెలబ్రిటీ ఎవరు వెళ్ళేది, నేను ఎక్కడికి వచ్చాను అనేది నాతో పాటు కంటిన్యూషన్లో చూద్దాం కదా. రండి, తినే మా ఇంటి సెలబ్రిటీ. సో వీళ్ళదే అనమాట మా స్వీట్ అత్తయ్య. సో ఇప్పుడు మా అత్తయ్య హోమ్ టూర్ మనం అందరం కలిసి చేద్దాం. రండి చూపిస్తాను. సో ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. చాలా స్పేషియస్ గా, చాలా లగ్జరియస్ గా, చాలా బాగుంది. మొత్తం అంతా ఈ సోఫా సెట్స్ అన్ని లగ్జరీగా మొత్తం అన్ని రెక్లీగా తీసుకున్నారు. అండ్ దట్టు మా అత్తయ్య వాళ్ళు ఇల్లు ఎప్పుడు కట్టారు అత్తయ్య? 2020లో మా అత్తయ్య వాళ్ళు ఈ ఇల్లు కట్టారనమాట. సో ఇది వాళ్ళ డ్రీమ్ హౌస్ అనమాట. సో వాళ్ళు ఎలాగైతే ఐ థింక్ వాళ్ళ ఇమాజినేషన్ చాలా లోనే ఉంటుంది, బట్ వాళ్ళ అవుట్పుట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందరికి ఇలా తెలుస్తుంది. సో రండి. సో ఈ అన్ని ఫర్నిచర్స్ అన్ని మనకి మొత్తం అన్ని ఫారిన్ కంట్రీస్ నుంచే ఇంపోర్ట్ అయినాయి. అండ్ ఇది వచ్చేసి మొత్తం చైనా నుంచి వచ్చినాయి. చూపిస్తాను. సో మనకి ఏంటి అంటే ఫస్ట్ మనకి మెయిన్ అట్రాక్షన్, మనకు కావాల్సింది వచ్చేసి దేవుడి మందిరం. ఎక్కడుంది? సో ఇది దేవుడి మందిరం. మనకి దేవుడి మందిరం ఎప్పుడు మన అమ్మలు కానీ మొత్తం మన జనరేషన్స్ కి వచ్చేసి దేవుడి అనేది ఒక స్పేషియస్ గా, ఒక లగ్జరీ ఉంది. ఎందుకంటే రాగానే ఒక పీస్ఫుల్ వైబ్ రావాలి. అండ్ దట్టు మనం ఇక్కడ ఉన్నామంటే అలా ఒక కామ్నెస్, ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో రావాలి. సో ఇది పాజిటివ్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి కిచెన్. ఆడవాళ్ళి అడ్డ, ది మెయిన్ మన ఆయుధం ఉండే గది అనమాట. ఎప్పుడైనా కోపం వచ్చిందంటే ఒక గరిట తీసుకోవాలి, అలా వేసామంటే అయిపోయింది, అక్కడ ఎండ్ అవుతుంది గొడవలు అనమాట. సో ఇదంతా కూడా మొత్తం ఫారెన్ కంట్రీ నుంచి వచ్చినాయి అనమాట. సో మంచిగా వచ్చింది. మొత్తం ఫ్రిడ్జ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫర్నిచర్ మొత్తం అంతా సూపర్ అంటే సూపర్ గా. బెరిగి వాటర్ ఉంటుంది కదండి, వాటర్ పార్లే వాటర్ బాటిల్స్ 20 లీటర్స్, హాఫ్ లీటర్, 1 లీటర్, 2 లీటర్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, మా అత్తయ్య వాళ్ళది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా మా అత్తయ్య వాళ్ళది. సో ఇది వచ్చేసి బెడ్ అండ్ ఇదంతా. అండ్ మనకి వాకింగ్ వార్డ్రోబ్ కూడా వచ్చింది, చిన్నగా నీట్ గా వాకింగ్ వార్డ్రోబ్ కూడా వచ్చింది. సో ప్రస్తుతానికైతే నేను ఏం ఓపెన్ చేయట్లేదు, నార్మల్ గా బయట నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం, పదండి. ఈ వాల్ క్లీన్ చూడండి, మొత్తం మార్బుల్ తో వచ్చింది. ఎంత ఎలిగెంట్ గా, ఎంత క్లాసీగా ఉందో చూడండి అసలుకి. రండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కి అట్రాక్షన్ ఈ క్యూట్ అండ్ నీట్ అండ్ ఎలిగెంట్ స్పేస్. అసలు చాలా బాగుంది ఇక్కడ. సో మనం ఎప్పుడైనా డేట్ తీసుకున్నా మనకంటూ మెయిన్ థింగ్ ఒకటి ఉంటుంది. ఆ మెయిన్ థింగ్ నాకు నచ్చింది. అవి లైట్ ఆన్ చేస్తాను.
మెయిన్ థింగ్ మినీ హోమ్ థియేటర్. దీనికోసం కదా మనం అందరం ఉంటాం. ది బెస్ట్ నాకు ఇంట్లో అన్నిటికంటే నచ్చింది. రిక్లైనర్స్ వచ్చినాయి అండ్ స్క్రీన్. సాయంత్రం పూట్ల ఫ్యామిలీ అందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫ్యామిలీ టైం ఇక్కడే. చూసారు ఎంత బాగుందో. సో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. మాస్టర్ బెడ్రూమ్స్ 2 ఉన్నాయి. అండ్ ఈ 2 మాస్టర్ బెడ్రూమ్స్ వచ్చేసి మా బావ ఇద్దరికి. సో యాక్చువల్ నాకు కూడా తెలియదు ఏ రూమ్ లేదు. సో నార్మల్ గా అయితే అయితే కావాలి రూమ్స్. అండ్ ఇది వచ్చేసేమో మనకి వాకింగ్ వార్డ్రోబ్. దీని లైట్స్ నాకు ఎదురు ఐడియాలు. సో అడ్జస్ట్ అవ్వండి. ఇదైతే వాకింగ్ వార్డ్రోబ్. చూసారు కదా ఎంత నీట్గా ఎంత క్లాసీ లుక్ ఉందో అసలుకి. అండ్ ఈ బెడ్స్ కూడా చాలా స్మూత్ అండ్ చాలా బాగున్నాయి. రైట్, ఇంకో బెడ్రూమ్ వెళ్దాం. సో ఇది వచ్చేసి ఇంకో బాబా బెడ్రూమ్. చూసారు కదా 2 సేమే ఉన్నాయి. 2 స్పేషియస్ అండ్ నీట్ అండ్ ఎలిగెంట్ గా ఉన్నాయి. అండ్ సేమ్ ఆ బెడ్రూమ్ కి ఎలాగైతే వాకింగ్ వార్డ్రోబ్ వచ్చిందో ఈ బెడ్రూమ్ కూడా వాకింగ్ వార్డ్రోబ్ వచ్చింది. సో సేమ్ అంతే ఉన్నాయి అనమాట. యాజ్ గా ఉంచారు. సో సిమిలారిటీస్ అన్ని ఒకటే. ఇద్దరికి డిఫరెంట్ కాకుండా ఇద్దరికి సిమిలారిటీస్. బట్ ఏంటంటే కలర్ చేంజెస్ ఉన్నాయి అంతే. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ. చూసారు కదా మార్నింగ్ టైమ్స్ ఇలా ఒక కప్ ఆఫ్ కాఫీ అండ్ నైస్ మూడ్ ఆఫ్ మెలడీ. చాలా హ్యాపీగా డే అంతా చాలా స్మూత్ చాలా బాగుంటుంది. చూడండి అసలుకి ముందంతా కొబ్బరి తోటలు, కింద గార్డెన్, హౌ పీస్ అసలుకి. రండి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. లిఫ్ట్ నుంచి వెళ్దాం రండి. ఇంటికి లిఫ్ట్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ లో మనకంతా వైట్ స్పేస్ వచ్చింది. మనకి ఏమైనా పార్టీస్ ఏమైనా కావాలంటే. అండ్ ఇటు వచ్చేసి జిమ్ అనమాట. సో మార్నింగ్ టైం జిమ్. అండ్ ఎప్పుడైనా ఫ్యామిలీ అందరూ కలిసి ఈవినింగ్ టైం కాఫీస్ కోసం మంచి ఉయ్యాల. సో ఇది చిన్న జిమ్ ఏరియా బట్ బెస్ట్. అండ్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో మనకి గెస్ట్ రూమ్ ఉంది. ఇదే ఆ గెస్ట్ రూమ్. సో ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అనమాట. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం. చూసారు కదా గెస్ట్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా చాలా ఎలిగెంట్ గా. ఫర్నిచర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ అన్నిటికంటే అట్రాక్టింగ్ గా వచ్చేసి ఆ పికాక్. ఆ పికాకే ఈ రూమ్ కి చాలా అంటే చాలా ఎలిగెన్స్ ఇచ్చి ఉంటుంది. సో పదండి కిందకి వెళ్దాం. సో ఈ ప్లేస్ పేరు వచ్చేసి రామసింగారం. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఊరు అనమాట. సో వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. అండ్ మా అత్తయ్య అన్నాను కదా, మా అమ్మమ్మకి మేనకోడలు అవుతుంది. సో అలాగా నాకు అత్తయ్య అనమాట. ఈవిడ వచ్చేసి సెకండ్ అత్తయ్య. మా అత్తయ్య కంటే ముందు ఇంకో పెద్ద అత్తయ్య, ఫస్ట్ పెద్ద అత్తయ్య. మొత్తం 4 పిల్లలు. సేమ్ మా అమ్మకి ఎలాగైతే 3 సిబ్లింగ్స్ ఉన్నారో ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ మా అమ్మతో పాటు ఒక అత్తయ్య, నెక్స్ట్ వచ్చేసి బాబాయ్, అండ్ థర్డ్ వచ్చేసి మా అత్తయ్య. ఇప్పుడు చూపిస్తున్న ఇల్లంతా థర్డ్ అత్తయ్య వాళ్ళది. అండ్ ఇంకో బాబాయ్ ఉన్నారనమాట. సో ఇది వీలైతే నేను యాక్చువల్గా అక్కడి నుంచి వచ్చేసాం అనమాట. ఫస్ట్ అయితే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే మా సెలబ్రిటీ అత్తయ్య ఇల్లు ఇది. సో ఇదైతే ఈ ఊరికి మా మామయ్య ప్రెసిడెంట్ అనమాట. సో ఆయనని నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఈయనే మా మావయ్య. సో ఈ ఊరికి ప్రెసిడెంట్. మొత్తం కర్త క్రియ కర్మ అంతా మా మావయ్యే.
సో ఈ ఇంటికి హెడ్ లీడర్ అంతా మా మాయే. ఈ విజన్ అంతా ఇక్కడ నుంచి వచ్చింది.